హలో, వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నా. ఈరోజు అయితే వెళ్తున్నా ఎయిర్పోర్ట్. మా మేడం వాళ్ళ పెద్ద అబ్బాయిని అయితే డ్రాప్ చేయడానికి అయితే పోతున్నా. ఉమ్రా చేయడానికి అయితే పోతుండు. మీకు తెలుసు కదా, అతనికైతే కంటి ఆపరేషన్ అయింది. అయితే ఇప్పుడైతే ఇన్ని రోజులు హాలిడేసే ఉండే అతనికి. సిక్ లీవ్ పెట్టి కూడా 1 మంత్ 26 నుంచి అయితే జాయినింగ్ ఉందని చెప్పిండు. ఇప్పుడైతే మక్కాకు పోతుండు ఉమ్రా చేయడానికి. నాకు తెలిసి ఉమ్రాకే పోతుండేమో. ఎప్పుడైతే పోదాం, ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఏదో చెప్పులది ఏమో ఉందంట, అది తీసుకుని అయితే పోదాం. మనం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేద్దాం. ఈ నుంచి 700-800 కిలోమీటర్లు ఉంటుంది మక్కా. అందుకోసం ఫ్లైట్లో అయితే పోతుంది. దగ్గర ఉంటే కార్లో అయితే వెళ్ళిపోతుందేమో అని ఫ్లైట్కి అయితే పోతుండు. మనకు కూడా మంచిదే. తీసుకొని పోదాం. ఎయిర్పోర్ట్లో అయితే దించేసిన. ఇప్పుడైతే ఒక అన్న ఉంటాడు, మన నందిపేట మన చుట్టూ ఒక అన్న ఉంటాడు. అన్న దగ్గరికి అయితే పోతున్నా కలవడానికి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పోయే దారిలో ఉంటాడు. అన్నని కలిసేసి నచ్చినప్పటి నుంచి కలవాలి. ఈయన రియాజ్లో ఉంటాడు, కలవాలి. ఇప్పుడు పోయి కలిసేసి అయితే మాట్లాడి వెళ్ళిపోదాం రూమ్కి తొందరగా. అన్న దగ్గర పోయినాక మళ్ళీ వెళ్తాం. అన్ననైతే కలిసిన ఏం లేదు, జ్యూస్ అయితే తాగి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే రూమ్కి లేట్ అవుతుంది. మనకు కూడా ఏం చెప్పలేము కదా, చాలాసేపు అయింది అంటారు, మళ్ళీ వెళ్ళి తొందర రాలేమంటారు. అందుకోసం వెళ్ళిపోయి వీడియో అయితే తీసుకోలేదు. మంచిగా ఉండదు, ఎట్లా ఉంటుంది మళ్ళీ తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుందాం. అక్కడ ఇంకా నా ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళతో కలిసి జ్యూస్ తాగైతే వచ్చేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి. ఈ నుంచి అయితే ఇంకో 1-10 నిమిషాలు అయితే చూపిస్తుంది టైం. పోదాం. పోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ అయితే వస్తుంది. అటైతే పోవాలా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇంకొక 40 నిమిషాలు పడుతుంది రూమ్ పోవడానికి. నన్ను కలిసిన తర్వాత అయితే ఇక్కడాకైతే మంచిగా వచ్చిన. ఈయన మంచి మొత్తం అయితే రెడ్ ఉన్నది రోడ్ మొత్తం. సన్సెట్ అవుతుంది. మొత్తం అయితే ట్రాఫిక్ రెడ్ ఉంది. ఇంకొక 40-45 నిమిషాలు పడితే రూమ్ పోనీకి. చూద్దాం ఏమైందో. ముందల యాక్సిడెంట్ అయిందేమో. మళ్ళీ ముందల 2 ఎగ్జిట్లు ఉన్నాయి, అక్కడ జామ్ ఉండొచ్చు, లేకుంటే ఏమైనా యాక్సిడెంట్లు అయిందేమో అనుకుంటున్నా. కనిపిస్తుంది ఆ పైన ఒక వెహికల్ పెట్టుకొని అయితే కూర్చున్నారు ఒక ఫ్యామిలీ. ఆ నుంచి మొత్తం వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. గుట్ట పైన కూర్చొని మంచిగా వెళ్ళిపోదాం. రూమ్ పోయినాక అయితే చూద్దాం. ఇప్పుడైతే టైం అయితే 4:24 అవుతుంది. అయితే 4:24 అవుతుంది. మనం పోయినాక ఎంత టైం అవుతుందో తెలియదు. 5 అవుతుందో 5:30 అవుతుందా, 5-10 నిమిషాలు అయితే తెలియదు. పోదాం, చూద్దాం. మనం కూడా చాలా దూరం అయితే తిరిగేసి వచ్చినాం కదా. పోయితే చాయ్ అయితే తాగుదాం, బ్లాక్ టీ. అక్బర్ అన్న తీసుకొని పోయి తాగుదాం. అక్బర్ అన్న ఈరోజు సోమవారం కాబట్టి అక్బర్ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు అంటే అమ్మాయిలు వస్తారు, మా ముస్లిం అమ్మాయిలు వస్తారు, మేడంలు వస్తారు. అలానైతే పికప్ చేసుకొని పోయిండొచ్చు. ఇప్పుడైతే పోతాడు. 8 గంటలకు మళ్ళీ డ్రాప్ చేసి రావాలి. అడుగుదాం అన్న ఏం చేస్తుండో పోయిన తర్వాత. మళ్ళీ వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే వచ్చేసిన రూమ్కి వచ్చేసిన. వచ్చేటప్పుడు అయితే కఫీల్ అయితే ఫోన్ చేసిండు ఏడున్నామని. వచ్చేటప్పుడు హయాతకు పోయిన అక్కడ నుంచి మేడం సామాన్ అనేది తీసుకొని రా అని చెప్పిండు. అయితే వచ్చేటప్పుడే వచ్చేసిన. ఇప్పుడైతే పోవాలా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మేడం డ్రాప్ చేయడానికి అయితే పోవాలా. మనం అలసిపోయినట్టు అవుతుంది.
కొద్దిగా ఫ్రెష్ అప్ అవుదాం. మూడు ఫ్రెష్ అవుతుంది. అక్బర్ అన్న లేడు, రాగా చూసి వచ్చిన పోయి టీ తాగినామనుకో మూడు ఫ్రెష్ అయిపోతుంది. ఇక రేపు కాలేజ్ ఉందో లేదో తెలియదు. స్కూల్ అయితే చలి పెడుతుంది కాబట్టి స్కూల్ అయితే పోతలేదు అబ్బాయి. మంచిది, తొందరగా లేచే అవసరం ఉండదు. ఇప్పుడైతే వచ్చేసిన రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఫ్రెష్ అయిపోదాం. చాయ్ అయితే తాగేసినాం, రూమ్కి అయితే పోతున్నాం. దిశాన్ అన్న కూడా వచ్చిండు ఈరోజు, దిశాన్ అన్న కూడా వచ్చిండు. అక్బర్ అన్న ముంగట కూర్చున్నాడు, అశ్వాక్ పోతున్నాడు. మేమైతే రూమ్కి పోతున్నాం. ఇక ఇలా మేడం అయితే ఫోన్ చేసింది తొందరగా, ఏమో ఇచ్చిందట, డోర్ దగ్గర ఉందని చెప్తున్నాను. పోదాం. ఏమి ఇచ్చిర్రు ఈరోజు కూడా ఏమో తిని. మేడం వాళ్ళైతే ఈరోజు అయితే కునాఫా ఇచ్చిర్రు, ఇది స్వీట్గా చేస్తారు కునాఫా. వాళ్ళ సమోసా ఇచ్చారు, సమోసా. దాన్ని తినడానికి కూడా కత్తి కూడా ఉంది, తీసుకొని పీసులు. ఇది మంచిగా ఉంటుంది, ఎప్పుడు తినలే, కాకపోతే చాలామంది చెప్పారు ఇది మంచిగా ఉంటుందని టేస్ట్. ఎందుకంటే నేను బకాలో ఉన్నప్పుడు చాలా అమ్మిన దీన్ని. అదైతే సమోసా మీకు తెలుసు, అది ఇక్కడ చికెన్ తోటి చేసిన ఉంటారు. ఇదైతే ఇచ్చిర్రు. ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ అయితే చేద్దాం, ఎట్లున్నదో. కునాఫా తిందాం ఫస్ట్. మస్తు ఉంది. నేను చాలా రోజుల నుంచి అయితే ఇంతకుముందు తిన్నా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని ఇంకా మొత్తం ఫినిష్ చేసి మళ్ళీ కలుద్దాం. మేడం వాళ్ళ అమ్మాయికి అయితే కాఫీ మరి శాండ్విచ్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడైతే వెళ్తున్నా మేడం వాళ్ళ ఇంటికి. ఇచ్చేసి అక్బర్ అన్నకైతే అక్కడ డ్రాప్ చేసిన. రోటీ ఫుల్ తామీజ్ తీసుకోమని చెప్పేసి, పాకిస్తానీ రోటీ ఉంటుంది పెద్దగా, మంచిగా ఉంటుంది, అది తీసుకోమని అయితే చెప్పేసిన. ఇప్పుడైతే మేడంకి ఇచ్చేసి మనం కూడా వెళ్ళిపోదాం. అన్నని పికప్ చేసుకొని తినేసి, రేపు కాలేజ్ ఉంది మార్నింగ్. రేపు మార్నింగ్ అయితే కాలేజ్ ఉంది మనకు. పోయి తొందరగా పడుకుందాం, వాకింగ్ తొందర చేసుకొని ఎడిటింగ్ కూడా చేయాలి ఈ వీడియోని. వెళ్ళిపోదాం. మేడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన, ఇచ్చేసి పోదాం. అన్న అయితే అక్కడ నుంచి అయితే ఫూల్ అయితే తీసుకున్నాడు, తమీజ్ అయితే తీసుకోలేడు. రోటీ అయితే తీసుకుని వస్తుండ అన్న, రోటీ అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే పోదాం, వెళ్ళిపోదాం. రోటీ తినేద్దాం తొందరగా. రోటీ బాగా అయితే చలి పెడుతుంది బయట, పోయి తినేసి స్లీపింగ్ మోడ్. వీడియోని కూడా ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.